News coming here is on the screens of RTV. Here it is. పోలీసులకు చిక్కాడు, సహస్రను చంపిన నిందితుడు. దొంగతనానికి వచ్చి సహస్రను చంపేశాడు 10th క్లాస్ విద్యార్థి. పక్క బిల్డింగ్ లో 15 నిమిషాలు దాక్కున్నట్టుగా తెలుస్తోంది. ఆ బాలుడి వ్యవహారాన్ని గమనించారు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ క్రమంలోని బాలుడి ప్రవర్తనపై పోలీసులకు టెకీ సమాచారం అందించినట్టుగా తెలుస్తుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి సమాచారంతో బాలుడిని పట్టుకోవడం జరిగింది. పోలీసులకు చిక్కాడు, సహస్రను చంపేసిన నిందితుడికి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ మీరు చూస్తారు. హిట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. కొద్దిసేపటి క్రితం నుంచి దీనికి సంబంధించి ఏకధాటిగా లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంది. సహస్ర విషయం కేవలం ఇది హైదరాబాద్ కు లేకపోతే కూకట్పల్లి ఏరియాకు పరిమితం కాలేదు. ఇటు యావత్ హైదరాబాద్ కూడా ఉత్కంఠకు ఎదురు చూస్తుంది. ఆ తర్వాత కేవలం హైదరాబాద్ కింద కాదు, యావత్ తెలంగాణ కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇంకా చెప్పాలంటే దేశంలోనే సంచలనంగా మారిన ఘటన ఇది. 10th విద్యార్థి ఈ ఘటనకు పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. బాలుడి వ్యవహారాన్ని గమనించారు అక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఈ నేపథ్యంలో బాలుడి వ్యవహారంపై ఆ టెకీకి అనుమానం వచ్చింది. రిమెంబర్, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే 1 కాదు 2 కాదు 80,000 రూపాయలు దొంగతనం చేయడానికి అంశానికి సంబంధించి అంటే ఇటు సహస్ర పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఉండగా విన్నాడా, అక్కడ లోకలైట్స్ కూడా మాట్లాడుతున్న క్రమంలో ఒక మాట అన్నారు. ఒకసారి వచ్చే ప్రయత్నం చేశాడు, మేము మందలించే ప్రయత్నం చేస్తామంటూ కూడా స్థానికులు చెప్పుకొచ్చారు. ఆ లెటర్ లో మీరు చూస్తే క్లియర్ కట్ గా ఉంది. అతగాడు రాసుకున్న తీరు, అతగాడు వ్యవహరించిన తీరు, అతగాడి మనస్తత్వం అన్ని ప్రతిబింబిస్తున్నాయి ఆ లెటర్లో. ప్రస్తుతం సహస్ర ఇంటి దగ్గర కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే స్థానికులందరూ కూడా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరా తీసే ప్రయత్నం జరుగుతోంది. ఎందుకు ఆ పిల్లాడు చంపాడు అనే అంశానికి సంబంధించి ఇన్నాళ్ళు అసలు ఎందుకు సహస్రను చంపింది ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఒకటైతే, ఎందుకు చంపారు, ఎందుకు చంపాల్సిన అవసరం ఉంది, ఎవరు చంపారు, ఎవరికి అంత అవసరం, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. మరీ ముఖ్యంగా వేరే వాళ్ళు ఎవరైనా, అంటే దూరంగా ఉన్న వాళ్ళు ఎవరైనా చంపుంటారా? 2-3 అనుమానాలు ప్రధానంగా తెర మీదకి వచ్చాయి. అంటే కుటుంబానికి సంబంధించి ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇలా అనేక కారణాలు తెర మీదకి వచ్చిన సందర్భంలో ఇప్పుడు దానికి ఫుల్ స్టాప్ పడింది. సహస్రను చంపింది ఎవరో కాదు, 10th విద్యార్థి. పక్కింట్లోనే ఉన్న 10th విద్యార్థి చంపాడు అంటూ కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. మనోజ్, ఈ ఘటనకు సంబంధించి అసలు 80,000 రూపాయలు దొంగతనం చేయడం అంటే కనుక ఆ ఇంట్లో డబ్బులున్నాయని చెప్పి వీడికి ఎలా తెలుస్తుంటుంది, ఈ 10th విద్యార్థికి ఎలా తెలుస్తుంటుంది? దాంతోపాటు 80,000 రూపాయలు అంత హెవీ క్యాష్, అంత హ్యూజ్ అమౌంట్ ఆ ఇంట్లో ఉందని చెప్పి ఎలా తెలుస్తుంటుంది? ఇవన్నీ కూడా ప్రస్తుతం అనుమానం కలిగిస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది? అయితే సచిన్ ఇక్కడ చాలా క్లియర్ ఒకటి, ఆ డబ్బుల కోసం 80,000 రూపాయల కోసం అనేది ఆయన వెళ్ళాడనడంలో నాకు తెలిసి బహుశా ఇన్ఫర్మేషన్ ఎలా ఉంటుందనేది మనం గమనించలేదు. బికాజ్ ఇక్కడ డబ్బుల కోసం కంటే కూడా ఆయన వెళ్ళి ఏదో ఒకటి దొంగలించుకోవాలి. ఫస్ట్లీ సహస్ర అమ్మాయి అతనికి పరిచయమే. సో తన తల్లిదండ్రులు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారు, బేసిక్గా పిల్లల మధ్య కన్వర్సేషన్ జరగడమో లేకపోతే చూస్తుంటాడు. 10వ తరగతి అబ్బాయి అంటే ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో వాళ్ళు ఇంకా అమాయకులను మనం భావించలేం. మేబీ మైనర్, బట్ ఇంకా వాళ్ళ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు అనేది మాత్రం మనం భావించలేం. విల్ బి సంబౌట్ మెచ్యూర్, అన్ని చుట్టుపక్కల జరిగే అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది, సరౌండింగ్స్ కూడా తెలుసుకోగలుగుతారు. సో ఇక్కడ ఈ బాలుడు అప్పటికే ఆ సహస్ర అమ్మాయి పరిచయం, ఇంటి దగ్గర ఆడుకుంటూ ఉండేవాళ్ళు, మాకు 2-3 సార్లు తారసపడ్డారని చెప్పి ఆ ఓనర్ చెప్తున్న మాటలు మనకు అర్థమవుతుందంటే, ఒకటి ఇక్కడ ఆ సహస్రకి అబ్బాయికి మధ్య ఏ రోజైనా ఏదైనా కన్వర్సేషన్ జరగవచ్చు, డబ్బుల గురించో లేకపోతే ఇంకేదైనా జరగవచ్చు. ఫస్ట్ పాయింట్. ఆ సమయంలో అబ్బాయికి కొంత ఏమైనా వీళ్ళింట్లో డబ్బులు ఉంటాయో ఒక ఆలోచన వచ్చిందేమో, లేదంటే తన చిన్న అవసరాల కోసమో లేకుంటే చిన్న పిచ్చి అలవాట్ల కోసం ఇంకేదైనా ఉండొచ్చు. బికాస్ ఆ అబ్బాయి వ్యక్తిత్వం ఎలాంటిదని మనకు లెటర్ చూస్తే అర్థమవుతుంది. సో ఆ అవసరాలు తీర్చుకోవడం కోసం ఏదో ఒక రకంగా వెళ్ళిపోయి అక్కడ ఏదో దొంగలించి, అక్కడ ఎవరు ఉండరు, పైన పెంట్ హౌస్ కంప్లీట్ డ్రైగా ఉంటుంది, ఎవరు ఉండరు, ఇంకో పక్కన ఇల్లు లేదు, సో లాక్ వేసి ఉంటుంది, ఈజీగా వెళ్ళొచ్చు అనుకున్నాడు. ఏమనుకున్నాడు, అక్కడ వెళ్ళిపోయి ఏదో ఒకటి లాక్ తీయాలి. ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి సహస్ర ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఈరోజు హత్య గావించబడింది, ఆ తర్వాత ఇప్పుడు మరణించింది, అసలు విషయం బయటపడింది. లేకపోయినట్టయితే డైరెక్ట్గా తను ఎగ్జిక్యూట్ చేసినటువంటి ప్లాన్ ప్రకారం, తను రాసినటువంటి ప్లాన్ ప్రకారంగా ఎగ్జిక్యూట్ చేసేవాడు. వెళ్ళేవాడు, డోర్ ఓపెన్ చేసేవాడు, లాక్ రిమూవ్ చేసేవాడు, లోపలికి వెళ్ళేవాడు, గ్యాస్ తీసేవాడు, టేబుల్ తీసేవాడు, ఫైర్ చేసేవాడు, గ్యాస్ లీక్ చేసేవాడు, ఏదో ఒకటి దొంగలించుకొని బయటకు వచ్చేవాడు. అక్కడ ఏదో ఒకటి దొంగలించుకునేటువంటి అంశమే మనం చూసాం. కానీ అక్కడ నిజంగా 80,000 ఉందా అంటే, ఇక్కడ ఇనిషియల్ గా పోలీసులు కూడా ఇక్కడ 80,000 దొంగలించారని, తల్లిదండ్రులు కానివ్వండి 80,000 రూపాయలు దొంగలించారని, తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవుడిలో ఉన్నటువంటి హుండీని పగలగొట్టారని ఎక్కడ కూడా చెప్పలేదు. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అయితే ఇప్పుడు విషయం, అక్కడ తల్లిదండ్రులు తన కూతురు కోల్పోయిన తర్వాత ఎవరైనా ఇంకా అక్కడ ఏం దొంగలించాడు, ఏం జరిగిందని భావించారు కదా, దాని గురించి ఆలోచించారు కదా. సో బహుశా ఆ రకంగా ఇది కొంత పక్కకు నెట్టబడింది. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి ముందుగా సహస్రాన్ని గమనించి ఉంటాడు బహుశా. సో సహస్రాన్ని గమనించి, సహస్ర అప్పటికే ఇంట్లో ఉంది కాబట్టి తను వెళ్ళగానే నాకు తెలిసి బహుశా ఆయన అంచనా ఏంటి, అబ్బాయి ఆలోచన ఏంటంటే
ఉన్నటువంటి గుడి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ దేవుడి రూమ్ లో పక్కగా హుండి ఉంటుంది. హుండిలో ఎంతో కొంత కానుకలేసి ఉంటారు, దేవుడికి మొక్కుకొని ఎంతో కొంత కానుకలేసి ఉంటారు. సో అది బద్దలు కొట్టేసి ఎంతో కొంత డబ్బులు వస్తే జేబులో పెట్టుకొని వెళ్ళిపోవాలి. అంతవరకు ఆలోచించుంటాడు బహుశా. లక్షలు కావాలి, వేలకు రావాలన్న ఒక ఆలోచనతో బహుశా. బట్ మీరు అంటుంటే ఇంట్రెస్టింగ్ గా ఒకవేళ హుండి అనుకుందాం, దట్ ఆ సినారియో ఆ కేసు అయితే ఓకే. బట్ ఆ తన లెటర్ లో రాసుకున్నాడు, లాక్ అంటున్నాడు, ఇలా అనేక అంశాలని ప్రస్తావిస్తున్న సందర్భం మనకు కనిపించింది. సో అంటే ఇది ఎక్కడో ఇటు ఆ సహస్ర పేరెంట్స్ మధ్య జరిగిన కాన్వర్సేషన్, లేక సహస్రతో జరిగిన కాన్వర్సేషన్ అక్కడ రిప్లికేట్ అయి ఉండొచ్చేమో. సహస్ర పేరెంట్స్ కూడా అబ్బాయితో మాట్లాడి ఉంటే కొంత మేబీ అనుమానం వచ్చేదేమో, లేకపోతే ఇంకేదైనా అనుమానం వ్యక్తం చేసేవారు. ఇక్కడ చూడండి, చివరన పర్ఫెక్ట్ గా అన్ని ఆధారాలు దొరికాయి, పోలీసులు ఎగ్జిక్యూట్ చేశారు, అబ్బాయిని దొరకబట్టారు. లేక అప్పటివరకు అసలు అనుమానం కూడా రాలేదు. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి కొంత అనుమానం వ్యక్తం చేయడం, పోలీసులకు ఏదో ఒక చిన్న ఆధారం దొరకడంత వరకు కూడా అక్కడ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయలేదు. నాకు తెలిసి ఆ తల్లిదండ్రులు పిలిచి ఆ అబ్బాయి డబ్బుల గురించి డిస్కస్ చేసేంత అవకాశం కూడా ఉండకపోవచ్చు. వన్ థింగ్, వాళ్ళు పెంట్ హౌస్ లో ఉంటారు, వాళ్ళు ఏ టైంకి వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు, ఎలా వెళ్తారు, మొత్తం వాళ్ళకు క్లారిటీ అయితే ఉంది. సో అబ్బాయి ఏమనుకున్నాడంటే ఎలాగైనా సరే అక్కడ నుంచి వెళ్ళేటువంటి ఆ క్రమంలో నేను ఎంటీగా ఉన్నటువంటి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయి, పెంట్ హౌస్ వచ్చిన అక్కడ ఎవరు కూడా ఉండరు, ఎంటీగా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోయి గ్రాబ్ చేసుకొని ఏదో రకంగా వచ్చేసి ఆ సిచ్యువేషన్ నుంచి దాన్ని బయటపడాలని ఒక ఆలోచన చేసి ఉంటాడు బహుశా. సో ఈజీగా వెళ్ళొచ్చు, డోర్ని కట్ చేస్తాను, డోర్ని కట్ చేసి డబ్బులు తీసుకుంటాను, గ్యాస్ టేబుల్ అంతా పక్కగా రాసుకున్నాడనంటే పక్కగా ఆయన చేసినటువంటి ఈ ప్రయత్నంలో భాగంగా ఏదో ఒక రకంగా ఆయన ఎగ్జిక్యూట్ చేయాలనే ఒక ఆలోచనతో అయితే ఉన్నాడు. సో ఆ సిచ్యువేషన్ లోనే అక్కడికి వెళ్ళిపోయాడు. సహస్ర ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసి ఆ పగలగొట్టిన తర్వాత ఎంతో కొంత దోచుకోవాలన్నటువంటి ఆ సిచ్యువేషన్ నుంచి కాస్త సహస్రాన్ని హతమార్చిన తర్వాత ఇంకా వెతకడం మొదలు పెట్టాడు. అంటే అక్కడ ఏదో ఒకటి క్రియేట్ చేయాలి, తన యొక్క డిసపియరెన్స్ కోసం, తనని కనిపించకుండా చేయడం కోసం, ఏదో వెతకడం కోసం ఏదో చిన్న ప్రయత్నం చేసి ఉండొచ్చు. ఆ క్రమంలో ఈ డబ్బులు దొరికి ఉండొచ్చు. సో ఈ డబ్బులని గ్రాప్ చేసుకొని అక్కడి నుంచి పరారైపోయాడు. సో ప్రస్తుతానికి సహస్రాకు సంబంధించిన అంశంలో ఎవరు కూడా ఊహించలేదు సచిన్. ఆ చిన్నారిని తనతో పాటుగా రోజు ఆడుకునేటువంటి ఆ బాలుడే ఇంత దుర్మార్గానికి యత్నిస్తాడు, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకు పాల్పడతాడని చెప్పి ఎవరు కూడా ఊహించి ఉండరు బహుశా. సో అటువంటి ఒక సిచ్యువేషన్ చోటు చేసుకుంది. సో ఇంత దుర్మార్గమైనటువంటి చర్యలకి, ఇంత దారుణానికి ఆయన పాల్పడ్డాడంటే చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఆయన ఇంటెన్షన్ ఏంటనేది. సో ఒక జనరల్గా మనం ఆలోచిస్తే పిల్లలంతా ఆడుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం, చిన్న గొడవలు ఉంటూ ఉంటాయి. కానీ డైరెక్ట్గా ఇంత దుర్మార్గానికి పాల్పడేటువంటి ఆలోచనే ఆ బాలుడు చేశాడు అని అంటే, సో తను ఎంత హిడెన్ ఎజెండాతో ఉండి ఉంటాడు, లేకపోతే తను ఎంత ఒక ఇంటెన్షన్తో ఉండి ఉంటాడు, లేకపోతే తను ఎన్నిసార్లు స్కెచ్ వేసి ఉంటాడు. సో వన్ థింగ్, సహస్ర ఇంట్లోనే మాత్రమే దొంగతనం చేయాలని ఒక ఆలోచనతో ఉన్న మాట అయితే ఇక్కడ 100% ఆయన లెటర్ ద్వారా అర్థమవుతోంది. రిమూవ్ లాక్, టేక్ ది మనీ, లాక్ మళ్ళీ క్లోజ్ చేయాలి, బయటకు వచ్చేయాలి, గ్యాస్ లీక్ చేయాలి. దీనంతా కూడా ఒక ప్రమాదకంగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం కూడా బాలుడు చేశాడు. ఇది మాత్రం చాలా క్లియర్ కనబడుతోంది. కానీ దీని తర్వాత ఇంతలా వస్తుంది, ఇంత జరుగుతుంది, సహస్ర అక్కడ ఉంటుంది, సహస్రాన్ని హతమారుస్తానన్న ఆలోచన కూడా బహుశా ఆయన చేసి ఉండడు. బట్ ఎవరైనా అడ్డొస్తే ఇక్కడ చూడండి, మనకి ఇఫ్ రిక్వైర్డ్. మనోజ్, ఫ్రమ్ ద బిగినింగ్ మీరు ఈ అంశానికి సంబంధించి ట్రాక్ చేస్తూ ఉన్నారు, మీరు రిపోర్ట్ చేస్తూ ఉన్న సందర్భం, మనం మాట్లాడుకుంటూ ఉన్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చోటు చేసే అవకాశం ఉంది? ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రైట్ మనోజ్, మరి కాసేపట్లో మనకి జాయిన్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి ఆ లెటర్ని మీరు చూస్తున్నారు, లెట్ మీ షో దట్ లెటర్. ఇదిగో మీరు చూడొచ్చు, ఫస్ట్ గో హోమ్. ఎగ్జాక్ట్లీ మనోజ్ చెప్తున్నట్టుగా ఆ లెటర్ని మీరు చూస్తే ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేక్ అ టేబుల్. ఇక్కడ మీరు లైన్ టు లైన్ మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇంటికి వెళ్ళాలి, ఫస్ట్ గో హోమ్, ఇంటికి వెళ్ళాలి అంటే తన భాషలో చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ అంటే గ్యాస్ తీసుకోవాలి, దాంతోపాటు టేబుల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కీప్ అట్ ద డోర్, వీటిని డోర్ దగ్గర ఉంచాలి. అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి? అండ్ ఫైర్ ద గ్యాస్. ఓకే, ఇదిగో ఓ మై గాడ్, ఫైర్కి వచ్చిన పాటలు అవి, అది FIRE, అది ఫైర్ అది. అండ్ ఫైర్ ద గ్యాస్ అండ్ కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. మీరు చూస్తే అండ్ నెక్స్ట్ కీప్ ఎట్ ద డోర్ దగ్గర ఉంచాలి. ఆ తర్వాత ఫైర్ ద గ్యాస్, మంట పెట్టేయాలి, గ్యాస్కి మంట పెట్టేయాలి. ఆ తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి? కీప్ లాక్ ఆన్ ద గ్యాస్. ఆ తర్వాత ఆ గ్యాస్ మీద లాక్ ఉంచాలి. నెక్స్ట్ కట్ విత్ నైఫ్. ఇక్కడ ఏదో తేడా కొడుతోంది. ఇక్కడ మీరు చూస్తే గ్యాస్ని ఫైర్ చేసిన తర్వాత కీప్ లాక్ ఆన్ ద గ్యాస్ అంటే గ్యాస్ మీద లాక్ పెట్టాలా, ఇదేదో తేడాగా ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ కట్ విత్ నైఫ్, ఇదొకటి. నెక్స్ట్ లెటర్ని చూద్దాం, చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఫస్ట్ అనే స్పెల్లింగ్ ఫస్టే క్రాస్ చేశాడు.
రాయడం స్పెల్లింగ్లోనే కట్ చేసుకున్నాడు. అంటే ఏదో కన్ఫ్యూషన్లో ఈగో ఇది ఆ లెటర్ నేను అంటాను. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ లెటర్ రాస్తున్న క్రమంలోనే కొట్టిపాడేశాడు దాన్ని. ఫస్ట్ లెటర్ని ఇలా కొట్టేసిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేశారు. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ టేబుల్ ఇలా స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత నుంచి మారిపోయింది. ఒక్కసారి కెన్ వి గో ఫర్ ద నెక్స్ట్ లెటర్ ప్లీజ్. నెక్స్ట్ లెటర్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఇదిగో నెక్స్ట్. ఇక్కడ నేను కాస్త దూరంగా వచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీ లెటర్ని చూడండి. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్, ఓకే నేను దగ్గరికి వెళ్తాను సో దట్ మీకు క్లియర్గా ఉంటుంది. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ, ఓకే అంటే తాళం పగలగొట్టడం ఎలా, అలా అయినా ఉండొచ్చు. అంటే గ్యాస్ సాయంతో తీసుకొని మంట పెట్టి ఆ లాక్నో లేకపోతే వాట్ ఇట్ మేబీ దాన్ని పగలగొట్టేస్తే ఇది ఒకటి. ఆఫ్టర్ కట్టింగ్ ద లాక్ టేక్ మనీ అండ్ లాక్ ఫర్ హోమ్, డబ్బులు తీసేసుకున్న తర్వాత ఇంటిని లాక్ చేసేయాలి. లాక్ ఫర్ హోమ్, ఇంటిని లాక్ చేయాలి. నెక్స్ట్ కీప్ గ్యాస్ ఆన్ ఇట్స్ స్టేజ్, ఓకే ఇట్స్ స్టేజ్, మళ్ళీ గ్యాస్ని ఎక్కడి నుంచి తీసామో అక్కడే యథాస్థానంలో ప్రవేశపెట్టేయాలి. ఆన్ ఇట్స్ స్టేజ్ అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చో అక్కడ పెట్టేయాలి. అండ్ లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. గ్యాస్ని లీక్ చేసి ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చేయాలి. లీక్ ద గ్యాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ హోమ్ అండ్ లాక్ ఇట్. గ్యాస్ని లీక్ చేసేసి బయటకు వచ్చేయాలి. అంటే ఆల్రెడీ ఫైర్ అనే మాట అక్కడ ఉపయోగించాడు. బహుశా ఇక్కడ ఫైర్ అనే మాట రాయడం మర్చిపోయి ఉన్నాడా, లేకపోతే ఆల్రెడీ ఫైర్ అనే మాట ఉంది అది కంటిన్యూ అవుతుంది చెప్పి భావించి దీన్ని వదిలేశాడా. చూస్తే ఎంత దుర్మార్గమైన ప్లానింగ్. అంత సోషల్ మీడియా మహిమే, అన్డౌటెడ్లీ సోషల్ మీడియా మహిమే. ఎందుకంటే చేతిలో ఒక సెల్ ఫోన్ ఉందంటే చాలు, చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ఎటువంటి పిచ్చి ప్రవర్తనకు వెళ్ళిపోతున్నామని చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ సెల్ ఫోన్ ఒకటే కాదు, గ్యాడ్జెట్స్ ఏవైనా. ఆ రోజు కరెక్ట్గా 10:30-11:12 అంటే దాదాపు గంటన్నరలో. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మీరు చూస్తే రేణుక అంటే సహస్ర తల్లి ఏం చెప్పుకొచ్చారు. రేణుక ఒకటే చెప్పుకొచ్చింది. ఆ రోజు లంచ్ కోసం లంచ్ డబ్బా అంటే లంచ్ బాక్స్ తమ్ముడికి ఇస్తానంది సహస్ర వెళ్ళి. బట్ ఎప్పుడైతే ఆ లంచ్ బాక్స్ వెళ్ళలేదో అనుమానం వచ్చి వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే రాలేదు అని చెబితే రేణుక భర్త అంటే సహస్ర తండ్రి ఇంటికి వచ్చిన తర్వాత బయట నుంచి లాక్ చేసిన తర్వాత అప్పుడు ఇంట్లోకి వెళ్ళి చూస్తే షాక్. ఇంట్లోకి వెళ్ళి చూడగానే షాక్ గురయ్యేలా వికట చివుగా కన్న కూతురు పడి ఉండడంతో ఆ తండ్రి గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఆ తండ్రి గుండెలు బాదుకుని ఏడ్చిన తర్వాత బయటకు వచ్చే విషయాన్ని చెప్పుకునే సందర్భంలో అప్పుడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఆ రోజు తల్లి విలవెల్లాడింది. ఒక్కసారి కుదిరితే ఆ తల్లి బయటిని మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం. ఆ రోజు చనిపోయిన తర్వాత చెప్పుకొచ్చింది ఎటువంటి తగాదాలు లేవు. అఫ్ కోర్స్ చిన్న ఇష్యూస్ ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది తప్ప ఎవరి మీద ఆరోపణలు గట్టిగా చేయలేదు. కారణం ఎవరు ఊహిస్తారు? అఫ్ కోర్స్ చిన్న గొడవలు అయ్యి ఉండొచ్చు గాక. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా కేవలం ఇతగాడు ఒక్కడే ఉన్నాడా? మరీ ముఖ్యంగా ఆ డబ్బులు అక్కడ ఉన్నాయని చెప్పి ఎలా తెలుసు? ఇదంతా చూస్తే ఇక్కడ ఇంటి తాళం పగలగొట్టాలి, గ్యాస్ లీక్ చేయాలి, ఇలా ఒక సినారియో మనకు కనిపిస్తోంది. డబ్బులు తీసుకోవాలని ఒక మాట వినిపిస్తోంది. బట్ ఆ డబ్బులు అక్కడే ఉన్నాయని చెప్పి ఎలా తెలుసు? అసలు ఇంట్లోకి వచ్చిన సందర్భం ఎప్పుడైనా ఉందా? అఫ్ కోర్స్ ఉండొచ్చు కాక గతంలో. సో ఈ క్రమంలో డబ్బులు ఎక్కడ పెడతారని ఎలా తెలుసు? అంత అమౌంట్ పెట్టిన తర్వాత చాలా సెక్యూర్డ్గా పెట్టుకుంటారు పెద్దవాళ్ళు ఎవరైనా సరే. ఈ నేపథ్యంలో అంత డబ్బు అక్కడ ఉందని చెప్పి ఎలా తెలిసింది? పోలీ ఒక హుండీ అనుకుందాం. యాజ్ మనోజ్ సైడ్ కొద్దిసేపటి క్రితం కేవలం అక్కడి వరకే అనుకుంటే ఓకే. బట్ బియాండ్ అయ్యింది కదా 80,000 రూపాయలు. అంటే కనీసం ఒక కట్ట ఈజీగా 500 నోట్స్ అనుకుంటే పోనీ. సో ఇటువంటి సిచ్యువేషన్, ఇంతటి సిచ్యువేషన్ ఒక 2 కట్టలు ఈజీగా ఎలా తెలిసింది? ఇది ఆ ట్విస్ట్. ఒక్కసారి ఇదే అంశానికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఒకసారి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మనోజ్, చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కదా చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్క పరిణామం ఆ ఇంట్లోకి వెళ్ళడానికి ఆ రాసుకున్న ప్యాటర్న్ చూస్తూ ఉంటే క్లియర్ కట్గా ఉంది. అంటే ఇంట్లోకి వెళ్ళాలి, తాళం పగలగొట్టాలి, దాంతోపాటు మంట పెట్టేయాలి, లాస్ట్లోని గ్యాస్ లీక్ చేసి బయటకు వచ్చేసి తాళం పెట్టేయాలి, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నాడు. అంటే
ఒకవేళ ఎవరైనా ఇంట్లో చూస్తే బతుకుంటే గ్యాస్ లీక్ చేసి వచ్చేస్తే గ్యాస్ పీల్చి చచ్చిపోవడమో లేకపోతే మంట పెడితే తగలబడిపోవడమో ఇదేదో జరుగుతుందని చెప్పి ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాడు. సో ఇవన్నీ జరగాలంటే ఆ ఇంట్లోకి వెళ్ళుండాలి, చూసుండాలి, ఆ ఇంట్లో అమౌంట్ గురించి మాట్లాడుకున్నాడు. కాబట్టి ఎప్పుడైనా ఫినాన్షియల్ మ్యాటర్స్ తెరచౌలో పడి ఉండాలి. సో ఈ ప్యాటర్న్లో పోలీసు ఇన్వెస్టిగేషన్ జరిగిన క్రమం అని కూడా ఆలోచించుకోవచ్చు. ఇక్కడ సచిన్ ఇక్కడ ఒకటి వన్ థింగ్ ఇస్ క్లియర్, దొంగతనం మీద మాత్రం ఫిక్స్ అయిపోయాడు. అట్ ది సేమ్ టైం సహస్ర ఇంట్లో మాత్రమే దొంగతనం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. బికాస్ ఆయన ఎక్కడికి వెళ్ళాలి, లాక్ రిమూవ్ చేయాలి, గ్యాస్ ఓపెన్ చేయాలి, అన్నీ కూడా జనరల్ గా వేరే దగ్గర చేస్తుంటే అంత సీరియస్ గా చేసి ఉండేవాడు. అంత ఈజీగా ఇక్కడ తన ప్లాన్ ఏంటంటే పెంట్ హౌస్ వాళ్ళు ఉండేది పెంట్ హౌస్ ఓపెన్, ముందు మొత్తం ఓపెన్ ఏరియా, వేరే వాళ్ళకి యాక్సెస్ కూడా ఉండదు. సో పక్కన ఇటువైపు ఇల్లు చూస్తే పక్కన వేరే పెంట్ హౌస్ లేదు, వెనక వైపు ఇల్లు చూస్తే కంప్లీట్ క్లోజ్డ్ గా ఉండిపోయింది. ఇంకో వైపున ఇల్లు వీళ్ళదే ఉంది, ముందు రోడ్డు, వెనకాల ఒక ఇల్లు, ఇటు పక్కన ఒక ఇల్లు, అటు పక్కన ఒక ఇల్లు. సో ఇక్కడ ఈ మొత్తం పక్కగా తెలుసానికి ఎటువైపు నుంచి ఎవరు వస్తారు, ఎవరు వెళ్తారో తెలుసు. సహస్ర ఇంట్లో కూడా బహుశా మీరు అంటున్నట్టు ఇందాక డౌట్, బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మేబీ ఒకసారి వెళ్ళుంటే వెళ్ళొచ్చు, చూసి ఉండొచ్చు. బికాస్ సహస్ర అనే అమ్మాయి కూడా కింద ఆడుకుంటూ ఉండేది, లేకపోతే వాళ్ళతో పరిచయమైనటువంటి మాటను ఓనర్ ఆ ఇంటి ఓనర్ చెప్తున్నారు కాబట్టి మేబీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వెళ్తే వెళ్ళి ఉండొచ్చు, చూసి ఉండొచ్చు. సో ఇక్కడ డబ్బు ఎంత మొత్తంలో కొల్లగొడతామనే ఒక ఉద్దేశం అయితే కాదు. అక్కడ డబ్బు పక్కాగా ఉంటుంది, బంగారం దొంగలిద్దామా లేకుంటే పెద్ద డబ్బు దొంగలిద్దామా, ఇంత ఇంటెన్షన్ గా అయితే అబ్బాయి చేసి ఉండకపోవచ్చు. బహుశా అక్కడికి వచ్చిన వెంటనే ఇంత డబ్బు ఉంటుందని అబ్బాయికి ఎలా తెలిసి ఉంటుంది? ఒక నిజంగానే ఫైనాన్స్ గురించి చెప్పారనుకోండి, ఫైనాన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఫైనాన్స్ గురించి అబ్బాయి ముందు మాట్లాడుకునే అవకాశం ఎంత ఛాన్సెస్ ఉన్నాయి, ఎంత మేరకు అబ్బాయి ముందు ఫైనాన్స్ గురించి మాట్లాడొచ్చు. సో అక్కడ ఇంటి ఓనర్ చెప్తున్న మాట, నేను ఒకసారి 2 సార్లు ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తే పైకి వస్తుంటే వద్దని వారించాలని చెప్తున్నారు. సో ఆ అబ్బాయి తనంతట తానే ఎవరైనా సహస్రానో లేకపోతే సహస్ర పేరెంట్సో నిజంగా ఇంటి దగ్గర ఆడుకుంటున్నాడు కాబట్టి, లేకపోతే ఓ రా అబ్బాయినో లేకపోతే ఏదో రకంగా తీసుకెళ్తే మేబీ దేర్ ఇస్ అ ఛాన్స్ ఆర్ నో, అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఇక్కడ వెళ్ళాడా, ఇంట్లో చూసాడా లేదో తెలియదు. బట్ అక్కడ సహస్ర ఇంట్లో దొంగతనం చేయాలని ఒక ఇంటెన్షన్, అదే ఇంట్లో చేయాలని, ఎలా చేయాలని ఎగ్జిక్యూట్ మాత్రం చేసుకోగలిగాడు. సో ఇక్కడ హుండీ ఆల్రెడీ నిజంగా ఫస్ట్ డబ్బులు దొరుకుంటే 80,000 రూపాయలు ఆల్రెడీ దొరికి ఉంటే హుండీని పగలగొట్టాల్సిన అవసరం లేదు. సో డబ్బు 80,000 రూపాయలు ఫస్ట్ దొరకలేదని మాత్రం మనం హుండీ పగలగొట్టిన విధానం బట్టి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఈ హుండీ పగలగొట్టాడంటే హుండీలో ఉన్నటువంటి డబ్బు ఎట్లాగో ఎంతో కొంత దేవుడికి మొక్కుకొని ఉంటారు, ఎంతో కొంత దాంట్లో వేసి ఉంటారు అనేది మాత్రం బేసిక్ గా ఆ అబ్బాయి ఆలోచించిన విధానం అక్కడి వరకే. హుండీ పగలగొట్టేశాడు, అంతలోనే అమ్మాయి వచ్చేసింది. ఆ అమ్మాయి వచ్చిరాగానే ముందులో నేను రాసుకున్నాడు, గ్యాస్ లీక్ చేయాలి, ప్రమాదంగా చిత్రీకరించాలని ఒక ఆలోచన, ఒక దుర్బుద్ధి అయితే అబ్బాయిలో కనిపించింది. సో ప్రమాదంగా చిత్రీకరించాడు క్రమంలో ముందుగా స్టార్టింగ్ స్టేజ్లోనే ఏదో ప్రయత్నం చేసి ఉంటాడు, అంతలోనే ఆ హుండీ పగలగొట్టేశాడు. సహస్ర ఆ సౌండ్ విని బయటకు వచ్చింది. అంటే ఆ అబ్బాయి వచ్చిన విధానం అమ్మాయి చూడలేదు ఫస్ట్ గా. సో హుండీ పగలగొట్టిన వెంటనే సహస్ర చూసింది, వెంటనే మా అమ్మ నాన్నకి చెప్తానని చెప్పింది అని చెప్పి ఇప్పుడు పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో SOT పోలీసులు ఆ అబ్బాయిని విచారించినప్పుడు అబ్బాయి చెప్పాడంట. సో ఇక్కడ ఆ అబ్బాయి ఇట్లా అనింది, వెంటనే నేను గొంతు పిసికి చంపేశాను, గొంతు పిసికాడు, హతమార్చాడు. ఆ తర్వాత మళ్ళీ వెంట ఆల్రెడీ కత్తి తీసుకొచ్చుకున్నాడు, అక్కడ రాసి పెట్టాడు కూడా, కట్ దట్ నైఫ్, కట్ విత్ ద నైఫ్ అని చెప్పి రాసుకొచ్చాడు. సో అప్పటికి చనిపోయిందా లేదా నిర్ధారించుకొని ఒక అడుగు బయటికి వేసిన తర్వాత అప్పటికి భయం వేసింది, చంపేశాడు అమ్మాయిని. అప్పటి వరకు ప్లాన్ అంతా ఎక్కడి వరకు దొంగతనం చేసుకుని రావాలి, కట్ విత్ ద నైఫ్ అనుకున్నాడు. కానీ అంత డేర్ చేస్తాడో లేదా తెలియదు. అక్కడ వెళ్ళిన తర్వాత స్పాట్లో ఏదో రాసుకున్నాడు ప్రొఫార్మా కింద, కానీ బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఆ అమ్మాయి చనిపోయిందా లేదా నిర్ధారించుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఆ కత్తితో గొంతు కోసాడు. ఫస్ట్గా గొంతు పైన నిజంగా సచిన్ ఒక తనతో పాటు రోజు ఆడుకునే అమ్మాయి, రోజు చక్కగా అన్ననో లేకపోతే ఏదో ఒకటి పిలిచే అబ్బాయితో ఆడుకున్న అమ్మాయి గొంతు కోయాలని ఎలా అనిపించింది? ఇంత దుర్మార్గం. ఫస్ట్ గొంతు పిసుకడమే ఒక దారుణమైన చర్య. ఆ అమ్మాయిని చూడంగానే ఫస్ట్ దొంగతనం మొత్తం బయటపడిపోయింది అనుకుని ఒక హడావిడిలో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కొంత కొట్టే ప్రయత్నం చేశాడు, గొంతు పిసికే ప్రయత్నం చేశాడు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ కత్తితో గొంతు కోసి, ఎంత ఎంత క్రూరాతి క్రూరంగా మైండ్ సెట్ మారిపోయి ఉంటుంది అబ్బాయిది. గొంతు కోసి ఒంటిపై గాయాలు చేసి 18 కత్తిపోట్లు. సో ఇనిషియల్గా ఇట్స్ ట్రూ ఆయన హుండీ పగలగొట్టాడు, హుండీలో డబ్బు ఉంటుందనే మాత్రమైతే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత 80,000 ఎక్కడ పెట్టున్నాయో కూడా తీసుకోగలిగాడంటే ఇల్లంతా ఆయన వెతుకుండాలి. ఇల్లంతా వెతికి ఉంటే పోలీసులు వచ్చినప్పుడు లేకుంటే తల్లిదండ్రులు ఆ అమ్మాయిని అలా చూసినప్పుడు ఆ ఇల్లంతా చిందరవందరగా ఉంటే చూసి ఉండాలి కదా. ఆ ఇల్లంతా చిందరవందరగా ఉంది, డబ్బులు పోయిన విషయం కనీసం తల్లిదండ్రులు గమనించి ఉండాలి కదా. సో ఇప్పుడు బయటపడిందని అంటే మేబీ ఆ ఉన్నటువంటి ఎక్కడ ఉంది అమౌంట్ అనేది కూడా మేబీ పక్కాగా తెలిసే అవకాశం ఉంటుంది సచిన్. బికాస్ ఇక్కడ మనం బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద మనం మాట్లాడుకుంటే ఇన్వెస్టిగేషన్ అంటే ఇంకా పోలీసులు క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ తీశాడు, ఎక్కడ ఉన్న డబ్బులు అనేది మాత్రం పేరెంట్స్ లేదా పోలీసులు చెప్పాలి. బట్ డబ్బులు పెట్టాయి అనేటువంటి స్పాట్ ఆ అబ్బాయికి తెలిసి ఉండాలి. అది ఎలా తెలిసింది, సహస్ర ద్వారా తెలిసిందా లేకుంటే వింటున్నప్పుడు మాట్లాడుకున్నాడో తెలియదు. బికాస్ ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత అంతా డబ్బు కోసం వెతికి ఉంటాడంటే ఏదో ఒకటి చిందరవందరగా పడేసి ఉండాలి, లేకపోతే అంతా చిందరవందరగా పడేస్తే అనుమానం వస్తుందో ఇంకేదైనా సర్చ్ చేసి ఉండాలి, ఇవన్నీ చేసి ఉండాలి. అంతా గంట సమయమే, 9:30 to 10:30 గంట సమయంలోనే ఆ అమ్మాయిని హతమార్చడాలు, ఆ అమ్మాయిని చంపేయడాలు, తర్వాత ఈ ప్లాన్ అంతా ఎగ్జిక్యూట్ చేయడాలు, లాక్ వేయడాలు, మళ్ళీ వెళ్ళేటప్పుడు లాక్ వేసిపోయాడు.
వెళ్ళేటప్పుడు మళ్ళీ లాక్ కూడా వేసిపోయాడు. అంటే మొత్తం అనుకున్న ప్రకారంగా జరిగింది. తర్వాత వేరే ఇంటికి ఇతర వైపు ఉన్నటువంటి ఇంటికి వెళ్ళిపోయి అందులో 15 నిమిషాల పాటుగా దాక్కున్నాడు. అంటే తన ప్లాన్ ప్రకారమే అన్ని ఎగ్జిక్యూట్ చేసుకున్నాడు. బట్ ఎక్కడో చోట మాత్రం తేడా కొట్టింది. అంటే తన ప్లాన్ ప్రకారమే అంటే ఖాళీగా ఇల్లు నార్మల్గా ఉంటుంది, ఇటు సహస్ర తల్లిదండ్రులు ఉండరు, సహస్ర స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, వాళ్ళ తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళి ఉండొచ్చు, కాబట్టి ఇల్లు ఖాళీగా ఉంటుంది, పని చేసుకొచ్చేయచ్చు. ఒకవేళ ఇష్యూ అయితే కనుక ఇంటికి ప్రమాదం తప్ప ఎవరిని హత్య చెయ్యాలి అనే అంశానికి సంబంధించి అంత దూరం ఆలోచించుకు ఉండకపోవచ్చు అనే కోణంలో కూడా మనం ఇక్కడ బహుశా ఊహించవచ్చు. సో ఇటువంటి సినారియో. బట్ ఓకే, అంతవరకు తన ప్లాన్ ప్రకారం తన ప్లాన్ చూసినప్పుడు ఎక్కడ మనిషిని హత్య చేయాలనే అంశం లేదు. బట్ ఒక మనిషి మీద అంత దారుణంగా ప్రవర్తించిన తీరును ఎలా చూడొచ్చు మనం అనొచ్చు. ఎందుకంటే మనిషిని దొంగతనం చేసిన తర్వాత ఆఫ్కోర్స్ పెనుగులాట జరిగింది, అక్కడి వరకు ఉంటుంది, ఆ బహుశా బాల్యం అనుకోవచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఒక మనిషిని కసి తీరా చంపేసేటంత ఎట్లా చూడాలి దీన్ని? నిజంగా సచిన్, ఇక్కడ డబ్బులు దొంగలించాడా, లేకపోతే ఆ అమ్మాయిని అక్కడ డబ్బులు ఎక్కడున్నాయి, లేకపోతే ఆ హుండీ పగలగొట్టాడు, లాక్ వేయడం, ఈ లెటర్ అన్ని ఒకే ఎత్తు అయితే డెఫినెట్గా సచిన్ ఇక్కడ మనం ఒక అర్థం చేసుకోవాల్సింది, 10వ తరగతి విద్యార్థి అనంత మాత్రాన కంప్లీట్ ఇమ్మెచ్యూర్డ్, ఏం తెలియదు, పసిపాప అనేది మనం నమ్మలేం. బికాస్ ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటుంటుంది. ఆ నాలెడ్జ్ ప్రకారంగా ఆ చుట్టుపక్కల జరిగిన విషయాలు కూడా కొంత గమనించి ఉంటుంటాడు. సో ఈ సిచ్యువేషన్లో దొంగతనం చేయాలనే ఇంటెన్షన్ ఒకే ఎత్తు అయితే ఆ అమ్మాయిని చంపే విధానం చూసారు. అక్కడ యూట్యూబ్లో చూసారట ఆ వీడియో కూడా, ఎలా హతమార్చాలి, కత్తిని ఎలా వాడాలి, ఎలా హతమార్చితే ఎలా అవుతుంది అనేది. ఇక్కడ చూడండి, ఆ ఫింగర్ ప్రింట్స్ కూడా పోలీసులకి బేసిక్గా చిన్న పెద్ద పెద్ద అత్యాచారాలు, మర్డర్ బిగ్గెస్ట్ కేసెస్లోనే చాలా ఈజీగా పోలీసులు తేల్చే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఆ ఫింగర్ ప్రింట్స్ సొంతం కూడా అక్కడ ఉన్నటువంటి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చినటువంటి అనుమానానికి సంబంధించి అప్పుడు తనిఖీ చేస్తే కత్తి విషయం బయటపడింది. అప్పటిదాకా వీళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదు. ఒక అనుమానం ఉందని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఆధారంగా మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తనిఖీలు చేసి ఎస్ఓటి పోలీసులు అక్కడ కత్తిని, రక్త మరకల్ని, లెటర్ని మొత్తం పరిశీలించిన తర్వాత కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ వచ్చి ఈ హుండీని చూసారంట. ఈ హుండీని చూస్తే హుండీ మీద కూడా కొంత అనుమానం వచ్చింది. తర్వాత ఆ అబ్బాయిని పోలీస్ స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపడేట్టు తెలుస్తోంది. సో యూట్యూబ్లో చూశాడు, యూట్యూబ్లో చూసి దుర్మార్గానికి పాల్పడ్డాడు అనేది మాత్రం చాలా క్లియర్ సచిన్. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు చూడండి. ఆ అబ్బాయి కూడా దొంగతనం చేయాలి, ఇది ఫస్ట్ ఇంటెన్షన్. అంటే పేరెంట్స్ కూడా ఇక్కడ విషయం గమనించాలి. దీని ఒక ఉదాహరణగా తీసుకోవాలి. మీ పిల్లల విషెస్ లేదా వాంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ గురించి అడిగి తెలుసుకోండి. ఈజీ యాక్సెస్ ఉండాలి. పిల్లలకు కష్టం వచ్చిందనంటే ప్రతిసారి మనము అమ్మయ్యో నాన్న కింద పడిపోయావా, ఎలా దెబ్బ తాకింది, అయ్యో నాన్న అలా ఇలా అని చెప్పి కొంత పేరెంట్స్ కూడా ఓవర్ రియాక్టివ్గా, అంటే బాబుకి డెఫినెట్గా కన్నపేగుకి ఏదైనా దెబ్బ తగిలితే రియాక్ట్ అవ్వడం తప్పేం లేదు. కానీ మరి ఓవర్ రియాక్టివ్ కూడా పిల్లల్లో ఎటువంటి ఆలోచనలు తీసుకొస్తున్నారంటే వాళ్ళు మంచి వైపుగా వాడితే ఏం కాదు ఈ టెక్నాలజీని, వాళ్ళు ఈ రకంగా చూసి ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు ఏం చేస్తారో తెలియదు, ఈ బాబు తల్లిదండ్రులకు ఈ విషయం తెలియదు, ఎలా ఉంటాడు, ఏం చేస్తున్నాడు, చదువుకుంటున్నాడు, 10వ తరగతి అనుకునే విషయం వరకు మనకు తెలుసు. కానీ యూట్యూబ్లో చూసి తనతో పాటు రోజు ఆడుకునే అమ్మాయిని కూడా చంపగలిగాడంటే రేపటి రోజున అబ్బాయి భవిష్యత్తు, అబ్బాయి యొక్క ఆలోచన ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. రైట్ మనోజ్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఈ ఘటన కేవలం తెలుగు రాష్ట్రాలకు, ఇన్ఫాక్ట్ కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం కాలేదు, 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ లెటర్ని మీరు చూశారు, ఒకటే ఆ ఇంటిని మీరు చూడొచ్చు. ఒక్కసారి చూస్తే ఆ బిల్డింగ్కి సంబంధించి చూడండి. సాధారణంగా నార్మల్గా మన ఇంటి నుంచి పక్కింటికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాం, అంతే కదా. ఎవరైనా ఉంటేనే అఫ్కోర్స్ డోర్ ఓపెన్ ఉన్నా ఒకసారి డోర్ ఇలా నాక్ చేస్తాం, డోర్ నాక్ చేసి ఉన్నారా లేదా అని చెప్పి అడిగిన తర్వాత మనం లోపలికి వెళ్తాం. సో ఇది బట్ దొంగతనానికి ప్లాన్ చేసుకున్న వ్యక్తి ఆ ప్లాన్ని కూడా ప్రాపర్గా, ఆ ప్లాన్ని కూడా ఒక పేపర్ మీద పెట్టి ఆ పేపర్లో ఎగ్జిక్యూషన్కి, ఆ పేపర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ చేసే క్రమంలో అది తేడా కొట్టి బెడిసి కొట్టిన నేపథ్యంలో దుర్మార్గానికి పాల్పడిన పరిస్థితి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి ఘటనలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆ ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ లెటర్ని ఒక్కసారి మీరు కూడా చూసేయండి, ఫుల్ లెటర్ని. ఒకసారి ఆ ఫుల్ లెటర్ని మీరు చూడొచ్చు.